హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పియూసి 12th స్టాండర్డు కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. ఉపవాచకములోనిది కనకదాసు గురించి తెలుసుకోబోతున్నాము. భగవంతుడి చేత ప్రేరేపించబడినటువంటి పరమభక్తుడిగా రూపొందినటువంటి భగవంతుని కీర్తిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తూ అసంఖ్యాకముగా కీర్తనలు రచించినటువంటి కర్ణాటక హరిదాస కుటుంబములో అత్యున్నత స్థానాన్ని పొందినటువంటి మహనీయుడు కనకదాస్ అనమాట. కనకదాస్ గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతున్నాము. ఈయన జన్మించినటువంటి 16వ శతాబ్దంలో ధార్వాడ మండలంలో బాడా అనేటువంటి గ్రామంలో బీరప్ప బచ్చమ్మ పుణ్య దంపతులకు లేక భగవంతుని కృప వల్ల జన్మించినటువంటి కారణ జన్ముడు కనకదాసు. ఇలవేలుపైనటువంటి తిరుమలేసుని పేరుతో తిమ్మప్ప అని నామకరణం చేశారు. ఆయన పేరును వచ్చేసి తిమ్మప్ప అని పేర్కొన్నారన్నమాట. తండ్రి పాళేగాడు ఐశ్వర్యవంతులైనటువంటి తల్లిదండ్రుల పోషణలో అల్లారుముద్దుగా పెరిగి అష్టైశ్వర్యములను అనుభవించిన వాడు. తండ్రి అనంతరము తాను పాలెగాడై ఐశ్వర్యము, అధికారము 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధిని సాధించాడు. దీనికి తోడు అనుకోకుండా భూగర్భ నిక్షిప్తమైనటువంటి బంగారము ఇతనికి దొరకటచే తిమ్మప్ప కనకనాయకుడుగా ప్రసిద్ధి పొంది స్వగ్రామము కాగినెలలో ఆదికేశవ స్వామి ఆలయంని నిర్మించి ఆదికేశవ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఈయన అంతులేని సౌఖ్యాలతో అధికారంతో మురిసిపోతున్నటువంటి కనకదాసుని శ్రీహరి స్వయముగా తన భక్తునిగా చేసుకొనుటకై స్వప్నములు అనేక మార్లు కనిపించాడంట. కనిపించిన తర్వాత తనకు దాసుడు కమ్మని చెప్పినను ప్రయోజనం లేకపోయాను. ఎందుకంటే కాలక్రమేణా మాతృవియోగము, భార్యావియోగము, విజయనగర సామ్రాజ్య యుద్ధము జరుగుట, శత్రువులచే ఓడించబడి స్పృహ లేక నేల కొరిగినటువంటి కనకదాసుపై అతను వచ్చేసి బాగా అష్టైశ్వర్యములతో బాగా గొప్పగా ప్రసిద్ధి గాంచాడు. కొన్ని గుళ్ళను కట్టించాడు. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు, భార్య వియోగము, చనిపోవడం ఇవన్నీ జరిగేసరికి ఆయన హరిదాసుడిగా కమ్మని భగవంతుడు కళ్ళలో కనిపించాడంట. కనకదాసుపై దయతో శ్రీవారి మానవ రూపంలో ఉపచారం చేయటంలో కనకదాసుని హృదయం పరివర్తనం చెందినదట. తనకు పునర్జన్మ ప్రసాదించినటువంటి వ్యక్తి పరమాత్ముడైనటువంటి ఆదికేశవుడని కనుక ఈ యొక్క నాయకుని అర్థమై తర్వాత వచ్చేసి నవ చైతన్యాన్ని పొంది అంధకారంలో నుంచి బ్రహ్మాండమైనటువంటి కాంతిలోకి ప్రవేశించినట్లు ఆయన అధికారం ఉన్న కుబాసాన్ని విసర్జించి సకల సంపదలను త్రుజించి, అంటే సకల సంపదల్ని వదిలిపెట్టేసి ఏకతార అంటే ఈ యొక్క తంబురని వాయించుకుంటూ చిరుతలు చేత బట్టి, చిరుతలు అంటే ఈ యొక్క చెక్కలు ఉంటాయి కదా, వాటితో చిరుతలు చేతబట్టి కాగినెల ఆదికేశవ స్వామి సన్నిధి చేరి వైరాగ్యాన్ని పొంది జ్ఞానపుంగవుడైనటువంటి వ్యాసరాయ గురువుల వారికి పరమశిష్యుడైనాడు. వ్యాసరాయ గురువు దగ్గర ఈయన శిష్యరికం అనేటువంటి చేరడం జరిగిందనమాట. అంటే మొత్తము సకల ఐశ్వర్యాలన్నింటినీ వదిలిపెట్టేశాడు అనమాట. అంటే భార్య, తర్వాత తల్లిదండ్రులు పోయిన తర్వాత భగవంతుని ధ్యానములో ఎక్కువ ధ్యాస పెట్టి చిడతలు, తర్వాత వచ్చేసి తన యొక్క కుబుసాన్ని విసర్జించి తన యొక్క తన దగ్గర ఉన్నటువంటి గొప్ప బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, నగలు అట్లన్నీ విసర్జించేసి తను సకల సంపదలన్నింటినీ వదిలిపెట్టేసి ఈయన రావడం జరిగింది, ఒక తంబూర చేతిలో పెట్టుకొని. వ్యాసరాయలు శిష్యులుగా చేరిన తర్వాత వ్యాసరాయలు శిష్యులను పరీక్షించుటకై మీలో ఎవరు మోక్షానికి వెళ్తారు అని ప్రశ్నించగా శిష్యులందరూ బిక్కముఖం వేయగా కనకదాసు మాత్రము తడుముకోకుండా నేనే పోతానని అని అన్నాడనమాట. అంటే ఖచ్చితంగా చెప్పాడనమాట. కనకదాసు దీని అంతరార్థాన్ని నేను అన్న అహంభావము పోతే మోక్షానికి పోతాను అని విశదీకరించడంలో ఆయన జ్ఞానము వేదాంత విషయంలో ఎంత సునిశ్చితమైనతో ఇక్కడ వ్యక్తమవుతూ ఉందన్నమాట. ఈయన వచ్చేసి ఇక్కడ అహంభావము పోతే మనం వచ్చేసి నేను అనేటువంటి అహంభావం అనేటువంటి పోవాలి ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ మనుషులు వచ్చేసి నేను అనేటువంటి అహంభావంతోనే తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క రాజ్యంలో వచ్చేసి. కనకదాసు క్రాంతికారి సంఘ సంస్కర్త. ఆయన సంఘములో కుల వ్యవస్థచే జుగుప్స చెందినటువంటి వారికి కనకదాసు కీర్తనలు, రచనలు, జాతి పద్ధతి, తర్వాత వచ్చేసి వ్యతిరేక సంబంధి సాహిత్యము మొదలైనటువంటి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయన్నమాట. ఈయన వచ్చేసి సంఘాన్ని సంస్కరించడంలో ఆ కాలంలో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మతపరమైనటువంటి కుల సంబంధమైనటువంటి జాతి సంబంధించినటువంటి గొడవలు అనేటువంటి ఉండేవన్నమాట. వాటికి
ఈ యొక్క సాల్వేషన్ ఏంటి అంటే భక్తి అనేటువంటి మార్గముని ఎంచుకోవడం అనమాట. సో ఇది ఈయన ఎంచుకొని కీర్తనలు, రచనలు, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి సాహిత్యాలని అందించారు ఈయన. తర్వాత ఆత్మ ఏ కులము, జీవం ఏ కులము అని చెప్పడంలో లోకానికి జన్మ విశేషాలను కూడా తెలియచేసినటువంటి మహావ్యక్తి కనకదాసు. మధ్వతత్వ శాస్త్రమును శ్రీ వ్యాసరాయల ద్వారా పఠించి ఉడిపి శ్రీకృష్ణుని భక్తుడయ్యాడనమాట ఆ కనకదాసు. ఉడిపి ఈ యొక్క మైసూరులో ఈ యొక్క బెంగళూరు మైసూరులో ఉన్నటువంటి ఉడిపి దగ్గర వచ్చేసి ఈయన శ్రీకృష్ణునికి భక్తుడయ్యాడనమాట. తర్వాత వచ్చేసి కురుబ కులమునకు చెందినటువంటి కనకదాసునికి దేవాలయంలో ప్రవేశం దొరకపోవటచే ఆ వెనుక నుండి బాగిలను తెరచు సేవెయ్యను కోడో అంటూ వాకిలిని తెరిచి సేవ యొసగుమును హరి అని కీర్తించగా ఇక వెనక గోడ పగిలి శ్రీకృష్ణుని విగ్రహము వెనుకకు తిరిగి దర్శనమిచ్చిందంట. ఇప్పటికీ దేవస్థానము వెనుక గోడ చీలి ఇక్కడే కిటికీని నిర్మించి ఉండుట దానికి కనకన కిండి అని పిలుచుట గమనించదగినటువంటి విషయం అన్నమాట. అదే కాకుండా కనకదాసు నిరంతర జ్ఞాన సముపార్జన చేసి సంఘ సంస్కృతి అయి తన కీర్తనలచే సంఘమును సంస్కృతిని ఉద్ధరించుటకై జనులను పురోభివృద్ధికై పాటుపడ్డాడనమాట. అంటే ఆ కాలంలో వచ్చేసి రాజులు చాలామంది హింసించేవారనమాట. ఆ విధంగా హింసించినప్పుడు ప్రజలు వచ్చేసి ఏ భక్తి మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి కొంతమంది వచ్చేసి ఆ యొక్క సంఘ సేవకులు ఈ విధంగా వచ్చేసి భక్తి మార్గాన్ని ఆ యొక్క ఒక మార్గం అని చెప్పేసి సూచించినటువంటి వారిలో ఈయన కూడా ఒకడనమాట. కనకదాసు బ్రతికి ఉన్నప్పుడే ఇతని గూర్చి అనేక సత్య కథలను, పాటలను ఇతర కవులు రచించుటకు దారి దీపములైనట్లు కొన్ని పరిశోధనల ద్వారా తెలియచున్నది. వీరి ముఖ్యమైనటువంటి కావ్యాలు ఏమిటి అంటే మోహన తరంగిణి, నళ చరిత్ర, రామధాన్య చరిత్రము, తర్వాత హరిభక్తి సారము, నృసింహస్తవము లభించడం లేదు ఇప్పుడు. కనకదాసు నివురు గప్పిన నిప్పులాంటి వారనమాట. కంబళి కప్పుకొని కర్ర చేత పట్టుకొని కేవలము ఒక సామాన్య కురుబ వ్యక్తి అని నిరూపించాడనమాట. అయితే వీరి మాట విచార ధోరణి, వాక్చాతుర్యము వీరి మాటల్లో మాత్రము వ్యక్తమవుతుంది. అంటే వాక్చాతుర్యము కలిగినటువంటి ఒక వ్యక్తి అనమాట. అందున అతను చెప్పేటువంటి భాషని కరెక్ట్గా చెప్పేవాడు అనమాట. ప్రజలకి బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. వీరి మాటల్లో మాత్రం వ్యక్తమవుతుంది. మిత భాషి, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. మాట విలువ తెలిసినటువంటి వ్యక్తి కనకదాసు. తర్వాత ఆయన కన్నడ భాషలో హరిభక్తి సారమును 110 పద్యాలను కన్నడ భగవద్గీతయే అని చెప్పుటలో అతిశక్తి లేదనమాట. 110 పద్యాలు కన్నడంలో రాయడం జరిగింది. హింసా ప్రవృత్తిని అవలంబించినటువంటి క్షుద్ర దేవతోపాసన చేస్తూ అంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు అనమాట. ఆ కాలంలో వచ్చేసి క్షుద్ర పూజలు శక్తి రావాలని అజ్ఞానంతో అమాయక జంతువుల్ని బలి చేస్తూ తర్వాత వచ్చేసి అధోగతి పాలవుతున్న ప్రజల్ని కనకదాసు అపమార్గం నుండి మళ్లించారు. ఆ మార్గం నుంచి అది కాదు అని చెప్పేసి చెప్పారనమాట. ఏమని చెప్పారు? జీవహింస పాపమని, జీవహింస చేయకూడదని, అవాంఛనీయమైనటువంటి హింసతో రక్తపాతంతో తృప్తి చెందడు ఏ దేవుడు అని భగవంతుని గురించి ఈయన చెప్పడం జరిగిందనమాట. ఏ దేవత శ్రేయస్సు చేకూర్చదని కనువిప్పు కలిగించి ఆటవిక మనస్తత్వంతో అజ్ఞానంతో జీవిస్తున్నటువంటి ప్రజల్లో పరివర్తన అనేటువంటి తీసుకొని రావడం జరిగింది ఈయన. తర్వాత వేదాంతంలో పొడుపు కథలు ఆయన చాకచక్యానికి నిదర్శనాలు. కన్నడ భాషలో అప్రయోగాలకు కనకన ముండిగే అని ప్రసిద్ధి. ఇది ఒక ప్రసిద్ధి ప్రక్రియ. కనకదాసు సాహిత్యములో శిశునాల్ షరీఫ్ లాంటి వాగ్గేయకారుల నేకులు ఇక్కడ ప్రభావితులైనారనమాట. అంటే చాలామంది వచ్చేసి ఈయన యొక్క పద్యాలకు ప్రభావితులయ్యారు. అదే కాకుండా ఈయన కనకదాసు తిరుమల వెంకటేశ్వర స్వామి పరముగా రచించి గానం చేసినటువంటి అనేక కీర్తనలు ఆయన తెలుగు వాళ్ళకు ఆప్తుడుగా, ఆదర్శ పురుషుడుగా రూపొందించాయి. తెలుగు వాళ్ళకు కూడా ఈయన ఆప్తుడుగా మారాడనమాట. జానపద సరళిలో సామాన్య మానవుడి కోసము సాధారణ భాషలో కనకదాసు గేయ రచన సాధించుటకు కొన్నింటిని పరిశీలించండి. ఇక్కడ చూడండి. ఉన్నతుడా నెలయాది కేశవు ధ్యానము మనసారగ చేయుటెల్ల ముక్తి కోసమే, ఆనందం కోసమే. ఈయన ఈ యొక్క కేశవుణ్ణి, ఆది కేశవుణ్ణి ప్రార్థన చేయడము, ధ్యానం చేయడము, మనసారా ప్రార్థన చేయడం దేనికోసమంట? ముక్తి కోసము, ఆనందం కోసమే అని రాశారనమాట. కాలంలో కులమని కొట్లాడకు, మీదు కులము స్థానము నెవ్వరైనా తెలిసితిరా అని. అసలు మన కరెక్ట్ అయినటువంటి కులము ఏంటనేది మనకి ఏమైనా తెలుసా అనేటువంటిది ఈయన అనేక కులాన్ని గురించి రాశారు. వ్యవస్థ పట్ల నిరసన అనేటువంటి వ్యక్తం చేసినారు. హరియే సర్వోత్తముడు, హరియే సర్వేశ్వరుడు, హరిమయం బంతయును అని ఎరింగి సిరికాగి నెల యాది కేశవరాయుని చరణ కమలాల
కీర్తించు తడే కులజుడు అంటూ ఈ విధంగా వచ్చేసి హరియే అన్నిటికీ మూల కారణము అనేటువంటిది హరి గురించి రాశారనమాట. పరమ పురుష హరి గోవింద కరివరద నారాయణ గోవింద అని కూడా ఆయనే రచించారు. దైత్యుని చీల్చి ప్రేవుల మాలను కంఠమున ధరించితివి గోవింద గరల కంఠుడు విధి కరలములెత్తి స్తుతించ. దైత్యుని చీల్చి ప్రేవుల మాలను అంటే ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అవతారాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత మేదిని కోసము పోరి రణమున విరోధుల వంచితివి గోవింద సాధువులకు సుఖమసగు కాగినెల యాది కేశవరాయ గోవింద అంటూ ఇక్కడ ఇక యుద్ధరంగాన్ని గురించి జీవిత పరమార్థం గురించి కనకదాసు సులభ రీతిలో చెప్పారనమాట. అందరూ పాటుపడుట పొట్ట కోసమే జానెడు పొట్ట కోసమే వేదశాస్త్ర పంచాంగాల వల్లె వేసి పరులకెల్ల బోధ నమ్ము చేయుచుంట పొట్ట కోసమే జానెడు బట్ట కోసమే అంటూ సత్యాన్ని ఎలుగెత్తి చూపించాడనమాట ఈయన. కొంతమంది ఏం చేస్తారు, బెల్లము వలె మాటలాడి ఎల్లరిని ఏమార్చు కల్లవాటి దిగమరింగుట పొట్ట కోసమే జానెడు బట్ట కోసమే. ఇక్కడ వచ్చేసి కొంతమంది వచ్చేసి బెల్లము వల్లే మాట్లాడతారు, కథల మొదలగు అనేక కీర్తనలను పాడి ఆయన సూక్తులతో లోక కళ్యాణమునకై కంకణం కట్టుకొని దైవాంశ సంభూతుడు మహాక్రాంతికారి సమాజ సేవకుడు అయినాడు కనకదాస్ అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి అందరూ బట్ట కోసమే, కొంతమంది తీయగా మాట్లాడతారు, కొంతమంది వచ్చేసి హార్ష్గా మాట్లాడతారు. తర్వాత వచ్చేసి అన్నిటినీ దిగమింగుకొని మనం వచ్చేసి ఒక్కొక్క పనులను చేసుకుంటూ మనము దేనికోసం పోరాడుతూ ఉన్నాము, జానెడు పొట్ట కోసము, మనము బతకడం కోసము మనము పోరాడుతూ ఉన్నాము అని నగ్న సత్యాన్ని ఈయన చెప్పడం జరిగింది. వీరి గౌరవార్థము కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 20వ తేదీన సెలవు దినముగా ప్రకటించి కనకదాసుపై ఎనలేని గౌరవంను భక్తి శ్రద్ధలను చాటుకున్నది. 2013వ సంవత్సరంలో కనకదాసు 526వ జయంతి మహోత్సవాలను ప్రభుత్వము ఘనంగా నిర్వహిస్తున్నది. తర్వాత కనకదాసు పురస్కార పేరిట 5 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చి కర్ణాటక ప్రముఖులకు గౌరవించుట ముదావహమైనటువంటి విషయము. ఇంకా కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి ఆయన పేరు మీదుగా వచ్చేసి డబ్బులను కూడా బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట ప్రతి సంవత్సరము. అభ్యాసక వేదికలో అర్థాలు వచ్చేసి దైత్యుడు రాక్షసుడు, గరళకంఠుడు శివుడు, విషమును కంఠమును కలవాడు, విధి బ్రహ్మ, కరము చేయి, స్తుతించు పొగడు, మేదిని భూమి, రణము యుద్ధము.